ఆహా, రిస్కీ పనులు చేయడం మాకు బిస్కెట్ తిన్నంత ఈజీ. ఇలాంటివి మీరు ట్రై చేయకండి, కాలు చేతులు ఇరుగ్గొట్టుకోకండి. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఎక్స్పెరిమెంట్స్. అయితే ఈరోజు మనం క్యాండిల్స్తోని ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. క్యాండిల్స్తోని ఎక్స్పెరిమెంట్ ఎట్లా అంటే నేను ఒకసారి చెప్తా. ఇదొకసారి అయితే మనకు క్యాండిల్ కావాలి. ఇది బేస్ మంచిగా ఉండేటట్టు చూసుకోరి. ఈ క్యాండిల్ ఇట్లా నిలబెట్టేటట్టు. ఇదైతే నిలబడుతుంది, ఆ నార్మల్ క్యాండిల్ అయితే నిలబడి. ఇదొక క్యాండిల్ అండ్ ఒక మూత. అంటే మూత అంటే ఇది ఇనుపది, ఇది జరదా డబ్బా మూత. మూత కాకుండా ఏదైనా గిన్నె కానీ ఏదైనా ఇనుపది కొంచెం పెద్దగా ఉన్నాయేం కాదు, చిన్నగా ఉండద్దు. బాగా చిన్నగా ఉంటే సరిగ్గా రాదు. ఇదైతే మనకు కొంచెం ఓకే, దీనికన్నా పెద్దదైనా వర్క్ అవుతుంది. అయితే దీన్ని మనం కింద ఇట్లా పెడతాం, దీని మీద ఇట్లా పెడతాం. అంటే దీనికి వేరే ఒక సెటప్ చేసుకున్నాం మేము, అది ఎట్లుంటుంది ఏందనేది నేను చూపిస్తా. ఇట్లా పెట్టిన తర్వాత దీనికి మంట పెడితే దీనికి మంట తగులుతుంది కదా. దీంట్లో మనం ఈ క్యాండిల్లను కొంచెం ఇరుగొట్టి పొడి లెక్క చేసి దీంట్లో పోస్తాం. దీంట్లో పోసినట్టయితే మనకి దీని మంట తగిలి ఇది కాలి, అంటే ఇనుపది కదా, కాలి ఇది కరుగుతుంది. కరిగిన తర్వాత ఏం చేస్తామంటే మనం కొన్ని నీళ్ళు తీసుకొని దీని మీద వెళ్ళినట్టయితే ఇట్లా మంట వస్తుంది, మంచి ఎఫెక్ట్ వస్తుంది. అయితే దీన్ని మనం ఎట్లా చేసినామంటే దీనికి ఒక సెటప్ తయారు చేసినాం. 3 మొలలు పెట్టి ఇట్లా సెటప్ చేసినాం 3. దాని మీద ఇట్లా పెట్టి ఇలా మధ్యలో క్యాండిల్ పెడితే ఆ క్యాండిల్ మంట బరాబరి తగులుతుంది మనకి దానికి. ఓకే, అది కింద చేసినాం సెటప్. అది ఎట్లా చేసినాం ఏంది కథ అనేది చూపిస్తాను నేను. అయితే మనం ఏం చేసుకున్నామంటే ఫస్ట్ ఇటు 2 మొలలు కొట్టుకున్నాం. మన దగ్గర ఇంకో మొల లేదు. ఇటుపక్క ఒక కట్టెపుల్ల దించుకున్నాం. ఈ 3 ఏం చేస్తాయి అంటే ఇక దీన్ని ఇట్లా ఆపుతాయి మనకి. ఈ ఏదైతే మనకు షిప్ ఉందో దీన్ని ఇట్లా ఆపుతాయి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మధ్యలో క్యాండిల్ పెట్టుకుందాం. మన దగ్గర సగం ఆల్రెడీ కొంచెం ఫస్ట్ మనం టెస్ట్ చేసిన క్యాండిల్ ఇది ఉంది, దీన్ని వాడదాం. ఓకే, క్యాండిల్ మంచిగా మంట వచ్చేటట్టు ఉండాలి, దీనికి మంట తగలాలి. దీని మీద ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, ఇది మనకు సెటప్. ఇప్పుడైతే దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ క్యాండిల్ ఉన్నాయి కదా, ఈ క్యాండిల్ని ఇరిచి దీంట్లో మీద చిప్పల పొడి పోతాం. దానికి అది కింద క్యాండిల్కి మంట పెడతాం. అది మీది కరగాలి. కరిగిన తర్వాత ఈ క్యాండిల్కి మంట అంటు పెట్టుకొని ఇట్లా పెడతారు. ఇట్లా పెట్టిన తర్వాత కొన్ని నీళ్ళు తీసుకొని ఇట్లా చల్లుతారు. చల్లిన తర్వాత ఈ మంట దీనికి అంటుకొని మొత్తం ఇట్లా ఫైర్ ఎక్స్ప్లోజన్ వస్తుంది. దాన్ని మనం ఇప్పుడు ట్రై చేద్దాం. అయితే మన దగ్గర ఈ ఆల్రెడీ ఇరిచిన క్యాండిల్ ముక్కలు ఉన్నాయి. వీటిని మనం దీంట్లో వేసేద్దాం. ఓకే, ఇది కొంచెం ఆల్రెడీ వేడి అయినట్టుంది. పొడి చేద్దామారా? పొడి అవసరం లేదా, కరుగుతుంది కదా. ఓకే, ఆల్రెడీ కరుగుడు స్టార్ట్ అయింది. ఇది కరిగిన తర్వాత అసలైన ఎక్స్పెరిమెంట్ మొదలు. కింద మంట స్టార్ట్ అయింది ఆల్రెడీ మనకి. అయితే మొత్తం కరిగి లోపల మండుతుంది. మనకు కావాల్సింది కూడా ఇదే. ఇప్పుడు వాటర్ చల్లినాం అనుకో మస్తు ఎఫెక్ట్ వస్తుంది. చూద్దాం. ఓకే, జస్ట్ దూరం జరుగు. ఫస్ట్ ఎఫెక్ట్ అయితే మనకు మస్తు వచ్చింది. మళ్ళీ ఆల్రెడీ దీంట్లో క్యాండిల్ అన్నీ ఎవాపరేట్ అయిపోయినాయి. మనం వాటర్ చల్లినామనుకో దాంట్లో ఉన్న క్యాండిల్ మొత్తం, అంటే మనం కరిగిచ్చింది ఉంటుంది కదా, ఆ కరిగిచ్చినది మొత్తం ఎవాపరేట్ అయిపోద్ది. అంటే మంటతోనే పైకి లేస్తుంది. కానీ మస్తు వచ్చింది ఎఫెక్ట్. మీకు ఆల్రెడీ వీడియోలో కనిపించింది కావచ్చు. ఇంతకుముందు ఒక క్యాండిల్ వేసిండట మా వాడు. ఇప్పుడు 2 క్యాండిల్ వేస్తున్నాం. 2 క్యాండిల్ వేసి చేద్దాం. ఆల్రెడీ మంట ఎట్లా అంటుకుందిరా, మీద పడుతున్నాయిరా. ఆగు, ఏం కదా, ఆగు. అట్లా ఎక్కువసేపు అయితే అది అవుతుంది, పోతుంది. ఎక్కువ అయితే దాంట్లో కైండిల్ పోతుంది. చలో మనం సెకండ్ అటెంప్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ దాంట్లో వాటర్ కొన్ని పడ్డట్టున్నాయి, అందుకే అట్లా అవుతుంది. ఆహా, ఎఫెక్ట్ తగ్గిందిరా.
అంటే నువ్వు కైండిల్ ఎఫెక్ట్ ఈసారి కూడా మస్తు, ఈసారి 2 సార్లు వచ్చింది ఎఫెక్ట్, 3వసారి అటెంప్ట్ చేద్దాం. చలో ఇది మన 3rd అటెంప్ట్. మంట అయితే అంటుకుంది, మొత్తం కరిగింది. వేడి అయ్యి కింద మంచిగా చేస్తున్నావా, కింద వేడి ఓకే. చిట అంటలేదేమ్రా, గిటి చెయ్యి. చిటి అంటే నీళ్ళు పడితే చిటి అంటది. కొంచెం చిట అనాలి కదా. ఓకే కాగింది, పొగలొస్తున్నాయి. ఇది మన 3rd అటెంప్ట్, చూద్దాం. రెడీ? జై ఆరిపోయింది, కానీ ఫస్ట్ సారి మంచిగా వచ్చింది. అంటే 3వ అటెంప్ట్లో ఫస్ట్ సారి ఎక్కువ నచ్చింది, మంట మస్తు వచ్చింది. ఆ కింద కరిగిన క్యాండిల్ ఉంది చూసినావా, దాని పైన వేసేసి ఈసారి నువ్వు చేయు. అయితే ఇది మన 4వ అటెంప్ట్, మొత్తం కరిగింది, మొత్తం పటపట అంటుంది ఏంద్రా. దానిలో ఆల్రెడీ వాటర్ కొంచెం ఉన్నట్టున్నాయి, అందుకే పటపట అంటుంది. ఇక కొంచెం క్యాండిల్ అని లేత అయిపోగారు, మంట అంటుకుంటుండే. అబ్బా మస్తు వస్తుందిరా. అయితే ఇది మన 5th అటెంప్ట్, చూద్దాం ఇది ఎట్లా వస్తుంది ఏంది కథ అని చెప్పి. దీనిలో కొంచెం ఎక్కువ వేసినాం క్యాండిల్ది పొడి, ముక్కలు కూడా కొంచెం ఎక్కువనే వేసినాం. కరిగినట్టే, ఇక మంట కూడా అంటుకుంది. రెడీ చలో జై. హై చలో ఫైనల్ అటెంప్ట్. రెడీ జై. ఆహా అయితే మన క్యాండిల్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయింది. మొత్తం ఒక 5-6 సార్లు ట్రై చేసినాం, మస్తు ఉంది ఎక్స్పీరియన్స్. ఫైర్ కూడా మస్తు వచ్చింది. అయితే దీన్ని మనం ఏం చేద్దామంటే కొంచెం పెద్దగా ట్రై చేద్దాం, కానీ మాకు ఈ వీడియోకి కొంచెం సపోర్ట్ వచ్చినట్టయితే కొంచెం పెద్దగా ట్రై చేస్తాం. ఒక 10 గల్ల ప్యాకెట్లు, 10 క్యాండిల్ ప్యాకెట్లు తీసుకొచ్చినాం అనుకో, ఒక పెద్ద ప్లేట్ కానీ తట్ట కానీ సెటప్ చేసి మంచిగా బండలు పెట్టి దాని మీద మనం ఏది వంట వండుకుంటాం కదా, అట్లనే ఒక మంచి పొయ్యి సెటప్ చేసి దాని కింద మంట పెట్టి ఏది పళ్ళెం కానీ తట్ట కానీ పెట్టి ఆ ప్యాకెట్లన్నీ దాంట్లో క్యాండిల్ మొత్తం అన్నీ ఇరిసి దాంట్లో వేసి కొంచెం పెద్దగా చేద్దాం. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. మన ఛానల్ 10,000 మంది సబ్స్క్రైబర్లకి దగ్గర ఉంది. ఒక 400 మంది అయితే మనకి 10,000 మంది సబ్స్క్రైబర్లు అయిపోతారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయరు. కింద కామెంట్ల దగ్గర ఇట్లా స్వైప్ చేసినట్టయితే హైప్ పాయింట్లు ఉంటాయి, హైప్ పాయింట్లు ఇవ్వరు, మనకు వీడియో కొంచెం ట్రెండింగ్లోకి పోతుంది. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఎక్స్పెరిమెంట్తోని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.